నువ్వే చేశానా? అవును. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సాటర్డే వ్లాగ్ అండి. నేను షూట్ చేశాను కానీ నాకు ఎడిట్ చేయడానికి చాలా క్రిటికల్గా ఉండింది అనమాట సిచ్యువేషన్. అంటే చాలా బిజీగా ఉన్నాను, సో అందుకని నేను చేయలేకపోయాను. ఇంకా నెక్స్ట్ ఏమో శివరాత్రి వ్లాగ్ కూడా ఉంది. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అది పోస్ట్ చేస్తాను. ఆ లోపు మీరు ఇది చూసేయండి. ఇదేంటంటే సాటర్డే లంచ్. ఇంకా దాంతోపాటు రోని వెళ్ళలేదనమాట స్కీయింగ్కి. వాడిని నేను ఎలా మేనేజ్ చేశాను, దాంతోపాటు ఎలా నేను కుకింగ్ అంతా మేనేజ్ చేసుకున్నాను, అదంతా ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. వాడికి కాలు బాగాలేదు కాబట్టి స్కీయింగ్కి నేను పంపించలేదు. ఇప్పుడు బాగానే ఉన్నాడు, కాకపోతే ఎందుకు రిస్క్ అని పంపించలేదు. నువ్వే చేశానా? అవును. అంతనే మామూలుగా ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటాడు మార్నింగ్ లేవగానే వీకెండ్స్. ఈ రోజేమో పజిల్ పెట్టుకున్నాడు. అదేంటి మిస్ అయింది? లేదా అక్కడ వర్క్ చేస్తుంటేనా అక్కడ వెరీ గుడ్, హై ఫైవ్. ఇక నెక్స్ట్ ఇంకా నేను వంట మేనేజ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే బ్యాళ్ళు కడిగి పెట్టాను, కందిపప్పు, అందులో జీలకర్ర, 3 వెల్లుల్లిపాయలు, ఇంకా ఒక టమాటో ఇలా కట్ చేసి వేసాను అనమాట. ఇది మాత్రం ఉడకపెడుతున్నాను. యాక్చువల్గా ఇది సాంబార్ కాదు, అలానే కొంచెం పప్పు చారు టైపే, కానీ రసం పౌడర్ వేసి చేస్తామన్నమాట. మా అత్తమ్మ చేస్తుంది ఇలాగా. చాలా బాగుంటుందండి. అంటే అది పప్పు చారు కాదు, సాంబార్ కాదు, అలానే రసము కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది దీనికి ఇంత చింతపండు తీసుకున్నాను నేను. ఇందులో బెల్లం వేసి చేస్తాను. రసం నేను చెప్పాను కదా మొన్న, అలాంటిదే అన్నమాట. అన్నం కూడా పెట్టేసుకున్నాను. కానీ రసం అంటే రసం కాదు, కొంచెం డిఫరెంట్గా బ్యాళ్ళ రసం అనుకోండి, అలా చేయాలి. ఇక్కడ నేను ఈ కోసిన ఇవన్నీ ట్రాష్ వేయడానికి నేను ఇలా, ఇదేంటంటే మష్రూమ్ వస్తుంది కదా, ఆ బౌల్ అనమాట. అది అంటే వచ్చే కొద్దీ నేను మారుస్తూ ఉంటాను. అందులో ఇది వెజిటబుల్స్కి మనం తెచ్చినప్పుడు వచ్చే కవర్ అనమాట, అవి నేను పక్కన పెడతాను. దీనికి మాత్రం ఇలా కవర్ వేసేసి ఇలా వేసిన ఈ ట్రాష్ అంతా ఇందులో వేసేసుకొని ఆ కవర్ మాత్రం తీసి పారేస్తాను అనమాట. ఆ కింద ప్లాస్టిక్ బాక్స్ కూడా వస్తూనే ఉంటుంది కదా మనం తెచ్చుకుంటున్నప్పుడు, అప్పుడు మారుస్తూనే ఉంటాను అనమాట. ఇది మెస్సీ కాకుండా కౌంటర్ టాప్ అంతా ఇలా కాకుండా ఈజీగా చేసుకోవడానికి వస్తుంది. ఇక్కడ నేను ఆనియన్ ఈ రసంలోకి కట్ చేస్తున్నాను. నేను సాంబార్కి కూడా ఇలాగే కట్ చేస్తాను అనమాట. ఇలా స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత టొమాటో చట్నీ చేస్తున్నాను, దానికి కూడా ఇలాగే కట్ చేస్తున్నాను. ఈ టొమాటో చట్నీ అంటే నేను వాల్నట్స్ వేసి చేస్తున్నానండి. అది ఎలాగో చూపిస్తాను, ఎక్కువ చూడండి. ఇక్కడ కందిపప్పు విధులు వచ్చేసింది. దీనికి కావాల్సినవన్నీ ఇలా తరిగి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈజీగా గబగబా చేసేయచ్చు కాబట్టి. ఇక్కడ వెల్లుల్లి తీసుకుంటున్నాను. ఇక్కడ వెల్లుల్లి విషయంలో మీకు ఒకటి చెప్పాలండి. ఇక్కడ పైన ఇది ఉంటుంది కదా, ఇలా ఉన్నది మాత్రమే తీసుకోండి. ఇది మొత్తం తీసేసి లోపలికి ఇలా గుంతలాగా వస్తుంది, అది క్లీన్ చేసి బ్లీచ్ చేసి ఉంటారు. అది చైనీస్ గార్లిక్ అనమాట, అది హెల్త్కి మంచిది కాదు, అది తీసుకోకండి. ఇలాంటివి ఉన్నవి తీసుకోండి. ఈ 3 ఏమో రసంకి అనమాట. ఇక ఇవన్నీ చట్నీకి తరిగి పెట్టాను. ఇంకా దానికోసం పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు చట్నీకి ఇవన్నీ వేసేసి పెడుతున్నాను అనమాట. వెల్లుల్లి, టమాటో, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి. ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. కాస్త కలిపేసి మూత పెట్టి మగ్గించుకున్నామంటే టమాటో అంతా ఉడికేలాగా చేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇక్కడే డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకున్నాను. ఇంకా 2 పజిల్స్ చేశాడు. ఇలా చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నాను, చేయమని చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ లోపు నాకు ఈ పప్పు ఉడికిపోయింది. ఇందులో
లైట్గా సాల్ట్ వేసేసి నేను పప్పు గుత్తితో దీన్ని స్మాష్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో నేను వేడి నీళ్ళు పోస్తున్నాను అనమాట. కాస్త టైం తక్కువ పడుతుంది ఉడకడానికి వేడి నీళ్ళు పోసుకున్నామంటే, సో అందుకని వేడి నీళ్ళు పోసుకున్నాను. ఆ తర్వాత ఈ చారు కోసం నేను గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తరిగిన వెల్లుల్లి వేసాను. ఇంకా ఇందులో ఇంగువ వేసాను, ఆనియన్ వేసాను. ఇది మునక్కాయ రసం అన్నమాట. ఇంకా పసుపు వేసి వేయిస్తున్నాను. ఈ మునక్కాయ రసంకి మునక్కాయలు కావాలి కాబట్టి నేను ఫ్రోజన్ మునక్కాయలు వాడతాను. ఇక్కడ మధ్యలో ఒకసారి ఈ టమాటోస్ ఒకసారి కలుపుకొని ఇందులో దాదాపు మగ్గిపోయింది అది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఒక గుప్పెడు వాల్నట్స్ వేసాను అనమాట. అవి కూడా వేయించుకుంటున్నాం. ఇందులో పెట్టి సిమ్లో పెట్టి పెట్టాలి. ఒక 2 minutes అలా వేయించుకోవాలి. ఇవన్నీ చేశాడు. ఇంకా ఇంకొకటి చేస్తున్నాడు. దాంతోపాటు పక్కన టీవీ కూడా నడుస్తుంది అనమాట. ఇక ఆ లోపు నాకు రైస్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఈ చట్నీ పూర్తిగా మగ్గిపోయింది. అవి కాస్త ఇందులో పచ్చివి వేసే బదులు ఇలా వేసుకుని ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకున్నామంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అది పక్కన పెట్టేశాను. ఇక్కడ నేను తరిగిన కొత్తిమీర కొంచెం ఆయిల్లో వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నానంటే హోటల్లో మీరు చూస్తే రసం పైన కానీ సాంబార్ పైన కానీ ఒక రకంగా తేలి ఉంటుంది. ఏంటి కొత్తిమీర, అది ఎలా వస్తుంది అని అంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే వస్తుంది. కాబట్టి కొంచెం ఆయిల్లో వేసుకొని మరి పైన ఇంకా మిగతాది వేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఫ్రోజన్ మునక్కాయలు తీసుకున్నాను. అవి కడిగేసి ఇందులో వేస్తున్నాను. బ్రాండ్ చూసారు కదా, డీప్ బ్రాండ్ అండి. ఇవి నేను వాడేది. ఎక్కువ ఇవే దొరుకుతాయి ఇక్కడ. బాగుంటాయి కూడా ఫ్రోజన్వి. ఫ్రెష్ కంటే ఇక్కడ ఫ్రోజనే బాగుంటాయి. పొరపాటున మీరు కొత్తగా వచ్చి ఉంటే ఒకవేళ మునక్కాయలు వాడాలి అనుకుంటే మాత్రం ఫ్రెష్ తీసుకోకండి, ఫ్రోజనే తీసుకోండి. ఆ తర్వాత వేయించి కాసేపు మూత పెట్టి తీసిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసేసి మళ్ళీ మూత పెట్టి అవి ఉడికేలాగా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. వీటికి పజిల్స్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. పిల్లలకి ఏదైనా వాళ్ళకి ఇష్టమైన దాంట్లో వాళ్ళని వదిలేయకుండా మనం కూడా మధ్య మధ్యలో కూర్చొని వాళ్ళకి మాటలు చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఈజీగా హ్యాపీగా చేసేసుకుంటారు. ఏదైనా మనల్ని విసిగించకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మనల్ని కూడా పని చేసుకొని ఇస్తారు. సో అందుకని వాడికి నచ్చింది ఒకటి తర్వాత ఒకటి అలా పెడుతూ వాడు ఈ రోజంతా పజిల్స్ చేస్తూనే ఉన్నాడు. పాపం వాడికి ఇష్టమే చేయడం కాబట్టి నేను కూడా వాడికి చెయ్యని ఎంకరేజ్ చేశాను కాబట్టి చేస్తూ ఉన్నాడు. అయిపోయిందా రోని? స్టేట్స్ వచ్చా నీకు? ఏమొచ్చు? పాట వచ్చా? ఏది పాడతావా? పాడు చూద్దాం. గట్టిగా పాడాలా? ఇక్కడ తిరిగి చూసి పాడు. Places I've never been, yeah. Going on a tour without a care. I want to take a road trip somewhere, yeah. Places I've never been, yeah. Going on a tour. First I'm gonna see Nashville, Tennessee, Madison, Wisconsin is where I gotta be, yeah. Then I took a turn with action, I'm afraid to fly, so I think I took a turn. Let's go. Going to a trip, New Jersey, Kentucky, maybe take a trip to Jackson, Mississippi. Let's see what they can show me in Jefferson City, Missouri. Yeah, when I go to Paris, South Carolina, yeah. Follow if you want. Friends say I gotta come sooner to Oklahoma City, Oklahoma. So I guess I'm gonna. But first I'm gonna show you my arm, North Carolina, Pittsburgh, Pennsylvania. Can't think of a rhyme for Pennsylvania, so I'm skipping to San again, then Austin, Texas, and maybe I'll be in New York for breakfast. Providence, Rhode Island was a blast, and Olympia, Washington, just the bestest. I want to take a look somewhere, yeah, a place I've never been, yeah. Oh, no, no, no.
ఒక మిస్టేక్స్ ఉంటాయి. మిస్టేక్స్ ఉంటాయా? పర్వాలేదులే, నేర్చుకోవాలా. నెక్స్ట్ టైం బాగా నేర్చుకో. ఓకేనా? ఏం చేస్తావు ఇప్పుడు? ఎన్ని చేసినావు నువ్వు? 4 చేసినావా? ఓ వా. ఇంకేం చేస్తావు అన్న వాళ్ళు వచ్చేవరకు? ఇంకో పజిల్ చెయ్యి. మిడిల్ పజిల్ ఉంది, చెయ్యి. ఇంకా ఎన్ని ఉన్నాయి పజిల్స్? తీసుకురాపో, చెయ్యి. అంటే ఇష్టం. What happened? I hit my Oh, Indian spot. వాచ్ అవుట్ నానా. సరే పోయి తీసుకురా, సరేనా? ఇచ్చినావా? ఏది చూపి, మొత్తం చూపి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయా? చేసేస్తావా? కానీ టవల్స్, కానీ ఇవి టవల్స్ చాలా టవర్సా? హార్డ్. అదే చేసినావు కదా నాన్న, అంత పెద్దది చేస్తావులే. కూర్చో, బాగా కూర్చొని చెయ్యి. కాలు అట్లా పెడితే మళ్ళీ కాలు నొప్పి వస్తుంది. ఓకేనా? బాగా కూర్చొని. ఇక నెక్స్ట్ నేను వచ్చి మరీ వంట పనులు పడ్డాను. ఇక్కడ నిలబడి చూస్తూనే వాడితో మాట్లాడుతూ చేస్తూ ఉన్నాను అనమాట. ఇది ఉడికిన తర్వాత ఇందులో ఉడికించిన ఈ కందిపప్పు వేసేసాను. ఇప్పుడు మనము బాళ్ళల్లో కందిపప్పులో ఒక టమాటో వేసాను కాబట్టి హాఫ్ టమాటో పైన వేసాను అనమాట. ఇప్పుడు ఈ చింతపండు పులుసు వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో ఇది రసం పొడి. ఇది యాక్చువల్గా హోమ్ మేడ్ రసం పొడి, మా అత్తమ్మ చేస్తుంది, కానీ దీని రెసిపీ నాకు తెలియదండి. తర్వాత ఇది ఇందులో కాస్త కారం వేస్తున్నాను. ఆల్రెడీ రసపొడిలో కారం ఉంటుంది, కానీ కాస్త వేస్తే బాగుంటుందని వేసాను. ఉప్పు మళ్ళీ చూసుకొని మళ్ళీ తగినంత వేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత బెల్లం ముక్క తీసుకున్నాను. ఇలా కింద కదలకుండా పెట్టుకొని అలా ఉన్న పొజిషన్లో ఇలా మీరు తిప్పుకుంటూ కట్ చేసుకుంటున్నారంటే ఈజీగా వస్తుంది. నేను ఇది ఈ రసంలో వేయడానికే, మునక్కాయ రసంలో వేయడానికే నేను కట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇంత పట్టదు, సో దానికి సరిపోయినంత వేస్తున్నాను అనమాట. ఇంకొంచెం మిగిలింది, దాన్ని ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. లడ్డూలు వేసాను, మిగతా కొత్తిమీర పైన వేసాను. ఇది ఉడికించుకుంటే అయిపోయింది, రసం రెడీ అయిపోయింది. ముందుగా వెల్లిపాయలు, వాల్నట్స్, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఒకసారి క్రష్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా ఇది వేసుకుంటే మనకి పేస్ట్ లాగా ఉంటే ఇష్టం ఉండదు అనమాట. మా ఇంట్లో కాస్త అంటే మధ్యలో తగులుతూ ఉంటేనే బాగుంటుంది కదా, సో కాస్త చేసి ఇది మాత్రం గ్రైండ్ చేస్తున్నాను. సో అలా ఊరికే విప్ చేసుకుంటున్నాను అంతే. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి దీన్ని. ఆ తర్వాత కాస్త టమాటో పేస్ట్ వేసాను. ఇప్పుడు ఇది ఇలా పేస్ట్ లాగా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఈ మిగతా టమాటో ఇదంతా వేసుకున్నారంటే మీరు అంటే మొత్తం పేస్ట్ లాగా రాకుండా ఒక్కసారి ఊరికి ఇలా విప్ చేసుకోవచ్చు. కలిపేస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఒక్కసారి విప్ చేస్తే సరిపోతుంది. చూసారా, మన టమాటో చట్నీ రెడీ అయిపోయింది. వాల్నట్స్ మన పల్లీలు వేసినట్టుగానే ఉంటుందండి, పెద్ద తేడా ఏముండదు. కాకపోతే పొరపాటున కూడా మీరు మిక్సీ జార్లోనే అలాగే ఉంచుకోవద్దు, ఎందుకంటే అది కాస్త నల్లగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. చూసారా, మునక్కాయ రసం ఇది సాంబార్ టైప్లో ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం సాంబార్ లాగా ఉండదండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇదేంటంటే నేను కాకరకాయలు కోసి పెట్టానండి నిన్న నైట్, కానీ మర్చిపోయాను. సడన్గా గుర్తొచ్చింది. మా ఈషు అడిగాడు, వాడికి కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం అనమాట. సో అందుకని సరే ఇంకా టైం ఉంది కదా, వీళ్ళు ఇంకా రాలేదని గబగబా చేసేయచ్చు కదా అని చేస్తున్నాను. కాకపోతే ఇది ఎక్కువ టైమే పడుతుందండి, అంటే పొడిలాగా రావాలి, డ్రై ఫ్రై లాగా అయ్యే వరకు ఎక్కువసేపు వేయించాల్సి వస్తుంది. సో ఇంకా ఆయిల్లో జీలకర్ర ఒకటి వేసాను, ఆవాలు వేయలేదు ఎందుకంటే చేదవుతుంది కాబట్టి.
తర్వాత ఎండుమిర్చి వేసి ఈ కాకరకాయలు వేసి ఉప్పు పసుపు వేసి వేయిస్తున్నాను అనమాట. ఇంగ్రీడియంట్స్ తక్కువే ఇందులో, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటో పిల్లలు ఎవరు కాకరకాయ తినరు, కానీ మా ఇష్యూ మాత్రం అంటే వాడికి చిన్నప్పటి నుంచి కాస్త వెరైటీ టేస్ట్లు అంటే ఇష్టం, అన్నీ ట్రై చేస్తాడు. ఇక్కడ నేను మళ్ళీ బెల్లము ఇందాక చూపించినట్టే తరిగి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఈ స్టేజ్లో వేయాలి. ఇప్పుడు వేస్తే ఏమైందంటే ఆ క్యారమెల్ ఇదికి కరిగి దానిపైన టెక్స్చర్ కానీ ఆ టేస్ట్ కానీ డిఫరెంట్గా వస్తుంది. లాస్ట్లో వేసే బదులు ఇప్పుడు వేసారంటే కాస్త కుకింగ్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇక్కడ వెల్లుల్లి కారం అండి ఇది. ఈ వెల్లుల్లి కారం నేను ఇండియా నుంచి అమ్మ చేసి పంపించింది అనమాట. ఇది వేస్తున్నాను ఇందులో ఒక 2 స్పూన్స్. దాన్ని మీకు టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. ఇది వేసేసుకొని కలిపేసుకొని ఇంకా దీన్ని ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అని అంటే దీని స్ట్రక్చర్ మారిపోవాలి, దీని కలర్ మారిపోవాలి. హైలో పెట్టి కలుపుతూ ఫ్రై చేశారంటే వచ్చేస్తుంది అనమాట. మీరు డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరమే లేదు. కాస్త ఓపిక, కొంచెం పేషెన్స్ ఉంటే చాలు. ఇలా మెల్లిగా కలర్ మారుతూ వస్తుంది. ఇది జొన్న రొట్టెకైతే మా సైడ్ అయితే జొన్న రొట్టెలో తింటాం, చాలా మంచిగా ఉంటుంది. ప్లస్ పప్పు పక్కకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత నేను ఇందులో ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి 2 వేస్తున్నాను. వేసుకొని కలుపుకున్నామంటే అయిపోయిందండి, మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది దాదాపు 15-20 డేస్, ఒక్కొక్కసారి 1 మంత్ కూడా నిలవ, అంటే అంతసేపు అన్ని రోజులు కూడా ఉండదు మా ఇంట్లో. నేను చేస్తే దాదాపు క్వాంటిటీ కూడా ఎక్కువే చేస్తాను. మా హస్బెండ్ తింటారు, మా ఆయన బాగానే తింటారు, నేను బాగానే తింటారు. రోని ఒకడే తినడు అనమాట. సో ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది యాక్చువల్గా ఇది, కానీ అంతసేపు ఉంచరు మా ఇంట్లో. సో అది ఇలా వచ్చింది కదా, ఇలా డ్రైగా అయిపోతుంది అనమాట. ఆ పచ్చిగా కనపడకుండా మొత్తం అంతా ఫుల్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది క్రిస్పీగా అవుతుంది, కరకర అన్నట్టు కూడా ఉంటుంది అనమాట. ఎక్కువసేపు ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకున్నారంటే ఆ ఫ్రెష్నెస్ పోదు, ప్లస్ ఆ క్రంచీనెస్ కూడా పోదు. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసారు, స్కీమ్ నుంచి వచ్చేసారనమాట. యాక్చువల్గా వేరే ఇక్కడ ఈషు వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళు తెలుగు వాళ్ళు అనమాట, మా ఇంటి పైన ఉంటారు. ఈ మధ్య తెలిసింది వాళ్ళు అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనమాట. వాళ్ళు ఇన్వైట్ చేశారు ఈవినింగ్. సో అక్కడికి వెళ్ళడానికని బొక్కే ఇంకా పళ్ళు అవి తీసుకొచ్చారు. ఇక్కడ దేవుళ్ళకైనా పువ్వులు కావాలంటే కంపల్సరీ బొకేనే తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే పువ్వులు ఇలాగే దొరుకుతాయి ఇక్కడ, బొకే కొనాల్సి వస్తుంది అనమాట. ఇంకా వచ్చాడు కదా, కూర్చున్నాడు వీడు కూడా. ఆకలేస్తుంది తింటానన్నాడు, మళ్ళీ రోణిని చూసి నేను చేస్తానని కూర్చున్నాడు. ఇంకా వీళ్ళకి అన్నం పెట్టాలి అని ఇంకా అయిపోయింది వంట. దాంతోపాటు సలాడ్ కట్ చేద్దామని చెప్పి దోసకాయలు ఉన్నాయి. ఎప్పుడు కాస్ట్కోలో తీసుకొస్తాం దోసకాయలు, ఈసారి ఇండియన్ స్టోర్లో తీసుకొచ్చారు. ఇవి దానికంటే కాస్త పెద్దగా ఉన్నాయి, కానీ నాటు దోసకాయలు లాగా ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. రేట్ కూడా తక్కువ ఏందంట. ఒకవేళ మీ దగ్గర ఏదైనా దొరకచ్చేమో ట్రై చేయండి. తర్వాత బ్లాక్ సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను దానిపైన. మా ఇంట్లో పిల్లలు ఏంటి అందరైనా పచ్చడి ఉంటే ఫస్ట్ పచ్చడితో తినాలి, ఆ తర్వాత వేరే కూరల్లోకి వెళ్తారనమాట. సో పచ్చడి కలిపాను. నెక్స్ట్ ఇవేమో ఆలుపినో ఫ్లేవర్ టాటియా చిప్స్ అనమాట. ఈ కార్న్ చిప్స్ అండి, ఇవి పొటాటో చిప్స్ కాదు, మైదా కాదు, ఏం కాదు, అవి హెల్దీ వర్షనే. అవి యాక్చువల్గా నేను గోకమోలేకి దానికి ఎలా ఏదైనా డిప్ వేసుకొని తినడానికి తీసుకుంటాం, కానీ
అవి ఫ్లేవర్డ్ చాలా రకాల ఫ్లేవర్స్ దొరికాయి అనమాట. అవి చిప్స్ లాగా ట్రై చేస్తాం అన్నంలో కానీ వేసుకున్నారు, బాగానే ఉందంట. వీడేమో చేస్తూనే ఉన్నాడు, తిందాం రారా అంటే కూడా వినలేదు, చేస్తూనే ఉన్నాడు. సో అలా లంచ్ అయిపోయింది. తర్వాత ఈవినింగ్కి అందరూ ఫ్రెష్ అప్ అయి స్నానాలు చేసి రెడీ అయిపోయాము. ఆ తర్వాత నేను ఇంకా ఆ వ్రతంకి వెళ్ళడానికి పళ్ళు పువ్వులన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. ఇక రెడీ అయిపోయి వీడేమో ఇది వాయిస్తాను విను అని వాయిస్తున్నాడు. సో ఇక వెళ్తున్నాము. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అసలు వీడియో కూడా చేయాలనిపించలేదు, అలాగే లీనమైపోయి కూర్చొని ఉన్నాను. ఆయన వచ్చిన పూజారి చాలా బాగా చెప్తూ ఉన్నారనమాట. అన్నీ ఎంత బాగా వినాలనిపించిందో. నేను అసలు నాకు వీడియో ఫోటో అని కూడా థాట్ కూడా రాలేదు, తీయాలి అని కూడా అనిపించలేదు, ఏమీ చేయలేదు. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించింది మీకు? ఇప్పటిలాగానే లైక్, షేర్, ఇంకా కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే, మరి చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.